ఇక రైల్లో ప్రయాణికురాలిపై అత్యాచారం కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రేప్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. 2 నెలల క్రితం కేరళకు చెందిన ఒక మహిళపైన కూడా రాజారావు అత్యాచారం చేసినట్లుగా గుర్తించారు. సంత్రగచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీస్ పల్నాడు జిల్లా నడికుడి పోలీస్ స్టేషన్కు కేసు బదిలీ చేశారు. ప్రస్తుతం నడుకుడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతపురం జిల్లా గార్లదిన సమీపంలో జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్ మంటల్లో కాలిపోయింది. బెంగళూరు నుంచి రాయచూర్ వెళ్తున్న సమయంలో తలగాసిపల్లి క్రాస్ సమీపంలో ప్రమాదవశాత్తు టైర్ పగిలి బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సు ఆపి ప్రయాణికులను దించేయడంతో ప్రమాదం తప్పింది. మొత్తం 29 మంది ప్యాసింజర్స్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.